దీంట్లో 3 టైప్స్ ఆఫ్ బీస్ ఉంటాయండి. వన్ వచ్చి క్వీన్ బీ, రాణిగా. ఇదేంటంటే బాక్స్ మొత్తం మీద ఒకటే ఉంటది. అది మొత్తం అన్ని ఫ్రేమ్స్ లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే అక్కడ బోర్డు లో అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ పైది క్వీన్ బీ. ఆ క్వీన్ బీ ఏంటంటే కింద ఈ పార్ట్ మొత్తానికి ఎగ్స్ పెడుతుంది అనమాట. ఇది క్వీన్ అల్లా ఈ పార్ట్ లోనే పెడుతుంది. పైన హనీ చాంబర్, ఇదంతా బ్రూడ్ చాంబర్ అంటారు. ఈ హనీ చాంబర్ లోనే హనీ పెడతాయి అనమాట. హనీ పెట్టిన తర్వాత ఏమైందంటే ఇట్లా వ్యాక్స్ తో సీల్ క్లోజ్ చేసింది. ఈ క్లోజ్ చేసిన తర్వాతే హనీ తీయాలన్నమాట. మనం క్లోజ్ చేసిన తర్వాత ఏమైందంటే మాయిశ్చర్ లెవెల్ తక్కువగా ఉండి మంచి హనీ వస్తుంది అనమాట. మిగతా క్వీన్ బీ వచ్చేకి ఈ కింద ఎగ్స్ పెడతాయి కదా, అది క్వీన్ బీ అండి. ఇవి హనీని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాయి? ఈ ఫ్రేమ్స్ లో పెడతాయండి. బయట ఫ్లవరింగ్ ఉంది కదా, ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి 4 to 5 కిలోమీటర్స్ పరిధిలో ఫ్లవరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి నెక్టర్, పోలన్ గానీ అలాంటి తెచ్చుకొని ఇక్కడికి మళ్ళీ వచ్చేసి హనీ పెడతాయి అనమాట. ఇట్లా ఫ్రేమ్స్ నిండా నింపేస్తుంది. ఈ ఫ్రేమ్స్ నిండా ఫిల్ చేసిన తర్వాత వ్యాక్స్ పెట్టి మైనం పెట్టి క్లోజ్ చేస్తుంది. ఆ క్లోజ్ చేసిన తర్వాతే మనం హనీ తీయాలన్నమాట. బాస్ వాలా, బీ ద బాస్.